హాయ్ అండి. ఇలా బోర్డ్ నెక్ మనం హ్యాంగిల్స్ రెడీ చేసుకున్నది మోడల్గా ఇలాగైతే క్లాత్ తీసుకోవాలి మనం. అలాగే బ్లౌజ్లోది 4 ఇంచెస్ ఎడల్పు, అలాగే 4 ఇంచెస్ పొడవు కూడా ఒక 8 పీసుల వరకు ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అట్లాగే అట్లా కుర్చీలు పెడతాం కదా, ఇలాగా ఎడల్పు 2 ఇంచీలు ఉండేలాగా క్లాత్ ఎంత పడుతుందో అంతా కూడా మనం తీసుకోవాలి. కుర్చీలకి ఎంత పడుతుందని చెప్పలేం కదా, మొత్తం 8 వస్తాయి. 8 వాటికి ఇలా క్లాత్ని సెంటర్గా ఫోల్డ్ చేసుకొని అవైతే 2 పీసుల కింద కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలాగా కుర్చీలు పెట్టాక మనం క్లాత్ని మళ్ళీ దానిపైన కుడతాం కాబట్టి ఇలా స్క్వేర్ చేసుకోవాలి. ఇప్పుడైతే అన్ని క్లాత్లు కూడా ఇలాగే 2 మడతల మీద ఫోల్డ్ చేసుకొని క్రాస్గాన, స్ట్రైట్గా కాకుండా ఇలా క్రాస్గా పెట్టుకొని ఇలా 2 పీసుల కింద కట్ చేసుకోవాలి అన్నీ కూడా. అలాగే ముందుగా ఒక పీస్కి ఇలాగా అడ్డంగానే ఎలా అయితే కట్ చేసామో ఆ విధంగా ఇలా వేసుకొని, మనం కుర్చీలకి ఆల్రెడీ క్లాత్ తీసాం కదా, ఇలా 2 మడతల మీద వేసి ఇలా లోపలికి కుర్చీ మడత పెట్టుకుంటూ దానిపైన మనకి ఎన్ని కుర్చీలు వస్తాయో ఆ ప్లేస్ వరకు అలా కుర్చీలు పెట్టుకుంటూ రావాలి. చూడండి, ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ ఆ క్లాత్ని కుట్టుకుంటూ వచ్చేయడమే. అది ఎంతవరకు ఉందో అంతవరకు కూడా, అది చివరి వరకు అవసరం లేదు. ఇలాగా ఖర్చులోకి వెళ్ళిపోద్ది కాబట్టి కరెక్ట్గా మనం సెంటర్లోనే బాగా కుర్చీలు వచ్చేలాగా అయితే చూసుకోవాలి. మోడల్ నీట్గా కనిపిస్తుంది. ఈ విధంగా ఇలా పెట్టేసుకున్నాం కదా, దీనిపైన క్లాత్ కట్ చేసాం కదా 2 పీసులు, మిగతా క్లాత్ ఏమో ఇలా పైనుంచి వేసుకొని, అందులో సొంగరు అయితే కట్ చేస్తాం కదా ఆ హాఫ్ ఇలా వేసుకొని పైనుంచి మళ్ళీ కుట్టేసుకోవాలి. సెంటర్లో కుర్చీలు వస్తాయి, ఆ కిందన క్లాత్ ఇలా పైన క్లాత్ వస్తుంది అన్నమాట. ఇలా వేసి దానిపైన ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇలాగైతే మనకి ఖర్చు కనిపించదు, నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఇలాగ ఉంటుంది లోపల, బయట సైడ్ కూడా ఒకేలాగా. అలాగే కుర్చీల పైన మనం కుట్టు అయితే వేసుకోవాలి. పైన తేలకుండా ఇలా స్ట్రిప్గా ఉండేలాగా కుట్టు అయితే వేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది మనకి. ఈ షేప్లో అయితే అన్నీ కూడా ఇలాగే కుట్టుకోవాలి, మిగతావన్నీ కూడా. అలాగే థ్రెడ్స్ కూడా మనం ఇలా రెడీ చేసి ఉంచుకోవాలి. వాటికి హ్యాంగిల్స్ మొత్తానికి కూడా ఇలా థ్రెడ్స్ కుట్టించుకొని, పొడవు మనం స్టార్టింగే ఒకటి తీసుకోవాలి. ఒకటే పొడవు ఒక 17 ఇంచీలు అయితే తీసుకోవాలి. మిగతా అయితే షార్ట్ అయితే 6 ఇంచీలు, ఒక 4 పీసులు అయితే కట్ చేసుకోవాలి. మొత్తం 4 కూడా 6 ఇంచీలు ఒకే సమానంగా ఉండేలా చూసుకోవాలి. మొత్తం ఇవి 5 కదా, ఇవి మనం కుట్టుకున్నవే కుర్చీలువి 8 ఉంటాయి. ఇవి ఎలా జాయింట్ చేయాలో చూడండి. ముందుగా ఇలా సైడ్ది ఏమన్నా వేస్ట్ క్లాత్ ఉంటే కటింగ్ చేసుకోవాలి. అది ఒకే లెవెల్లో కరెక్ట్గా ఇలా వచ్చేలాగా. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అన్నీ ఇలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఒకటి పెద్దది తీసాం కదా థ్రెడ్, దానికి ఒకటి ముందుగా కుట్టేసుకోవాలి. ఇది నార్మల్గా ఇలా సెంటర్లో పెట్టి ఇలా 2 మడతల మీద ఫోల్డ్ చేసుకొని ఆ పైన బాగా రఫ్ లాగేయాలి. క్లాత్ దారం ఊడకుంటానా. అలాగే డౌన్లో కూడా మనం ఇలా రఫ్ లాక్కొని ఇలా మొత్తం ఒక సైడ్ కుట్టిస్తాం కదా, ఇలా సైడ్ని వేస్ట్ క్లాత్ కట్ చేసుకొని తిరగేసుకోవాలి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. మనకి దారం కానీ ఏవి కూడా కనిపించవు, లోపల బయట ఒకేలాగా ఉంటాయి. అలాగే మిగతావి కూడా ఇలా కుట్టేసుకోవాలి. చూసారు కదా, మొత్తం రెడీ అయిపోయేవి. ఉన్న 4 పీసులు కూడా ఇలా కుట్టేసాను. 6 ఇంచులు తీసాం కదా, వాటికి కూడా మనం ఇలా జాయింట్ చేసుకున్నాక ఇలా 3 పీసులు, చిన్నవి 2, అలాగే పెద్దదోటి తీసాం కదా, ఇలా పట్టుకొని ఆల్రెడీ కూర్చిపెట్టింది ఇంకా ఉన్నాయి కదా, అందులో ఒకటి తీసుకొని ఇలా పైకి పెట్టాలి. మనం డౌన్ పెట్టకూడదు, కుట్టాక మనం కిందకి లాగుతాం కాబట్టి ఇలా పైకి పెట్టుకొని 3 కరెక్ట్గా ఒకే లెవెల్లో ఇలాగ 1 ఇంచు గ్యాప్ ఇంచుకొని ఇలా పైకి పెట్టి 2 మడతల మీద ఫోల్డ్ చేసుకొని ఆ పైన ఇలా రఫ్ లాగి, చూసారు కదా నేను ఏ విధంగా పెట్టాను అలా పెట్టి ఇలా కిందన కూడా రఫ్ లాక్కొని అది కిందకి లాగాలి. ఇంకా చూసారు ఈ విధంగా ఇలా కిందకి రావాలి. ఇలాగైతే ఈ మోడల్ ఇలా వస్తుంది. చూసారు కదా, ఈ 3 కూడా ఇలా పైన జాయింట్ చేస్తాం కదా. ఇప్పుడు మనం కిందన ఆల్రెడీ ఒకటి జాయింట్ చేసి ఉంది కదా, పైన ఎలా జాయింట్ చేసాం ఇలా 3 కరెక్ట్గా ఉన్నాయి, సమానంగా లేదు చూసుకొని, లేదంటే కొంత
పొడవు ఒకటి సెంటర్లో పెట్టుకోవచ్చు, ఉన్నాయి కొన్ని చిన్న పైకి ఇలా పెట్టుకొని అవి 3 కూడా ఇలా జాయింట్ చేసి అక్కడ కుట్టు అయితే లాగేసుకోవాలి. ఇంకో ఈ విధంగా ఇలా పెట్టి అక్కడ ముందు కుట్టు లాగేయాలి, రఫ్ లాక్కోవాలి. 3 ఒకేలా ఉండేలాగా సమానంగా ఇలా రఫ్ లాగేసుకోవాలి. చూసారు కదా నేను ఈ విధంగా ఎలా అవుతున్నాను. అలాగే రఫ్ లాగేసుకోక మిగతాయి కూడా కుచ్చులు పెట్టినవి ఇంకా 2 పీసులు ఉంటాయి కదా, మొత్తం 6 అయితే అయిపోయాయి, 8 కదా అనుకున్నాం. మిగతా 2 కూడా ఇప్పుడు డౌల్లో మనం 3 ఇలా జాయింట్ చేసాం కదా థ్రెడ్స్, వాటికి మిగతా కుచ్చులు పెట్టింది కూడా ఇలాగా కిందకు వచ్చేలా కదా మనం కుట్టాలి. ఇది ఇలా పైకి పెట్టుకొని ఇలా తిరగేసేలాగా స్టార్టింగ్ ఎలా కుట్టామో పైకి పెట్టి సేమ్ అలాగే ఈ కిందది కూడా ఇలా పైన రఫ్ లాక్కొని అది సేమ్ అలాగే కుట్టేసుకోవాలి. పైది ఎలా కుట్టామో అలాగే ఇది కూడా కిందకి లాగుతాం కాబట్టి పైకే ఉంచాలి. ఇంకా ఈ విధంగా వస్తుంది. చూసారు కదా ఇది కిందది రెడీ అయిపోయింది. అలాగే ఇంకో పీస్ ఉంది కదా కుర్చీలు పెట్టింది, అది కూడా ఇలా పైకి పెట్టుకొని ఇది 2 మడతల మీద ఫోల్డ్ చేసుకొని ఇలా కిందకు వచ్చి ఇలా చూసుకొని అది ఎంత గ్యాప్ అవుతుందో చూసి ఇలా అది కూడా సేమ్ అలా కుట్టేసుకోవడమే. 1 ఇంచు గ్యాప్ ఇంచుకున్నా పర్లేదు. ఇలాగే అది కూడా ఇలా రఫ్ లాగేసుకొని కుట్టేసి ఆ సైడ్కి చిన్న ఖర్చు ఉంటే కట్ చేసుకొని అది కూడా ఇలా డౌన్ లాగేసుకోవడమే. చూసారు కదా ఈ విధంగా మోడల్ అయితే డౌన్లో వస్తుంది. మొత్తం కూడా మనకి రెడీ అయిపోయి ఇంకా యాంగిల్స్ అయితే మొత్తం ఇలా వస్తుంది మోడల్ అయితేని. ఇది మనం ఇప్పుడు బోర్డ్ నెక్కి ఎలా జాయింట్ చేసుకోవాలో చూడండి. ఇలా ముందుగా బ్లౌజ్ కుట్టేసుకున్న దానికి ముందుగా ఒక క్లాత్ తోటి ఇలా బటన్ అయితే రెడీ చేసుకోవాలి. నేను మధ్యలో బటన్స్ పెట్టి క్లాత్ తోటి ఇలా తయారు చేశాను. ఇప్పుడు అది ఇవి కూడా యాంగిల్స్ ఇలా మనం జాయింట్ చేసుకొని కుట్టుకోవాలి. అలాగే అది 2 కూడా బోర్డ్ నెక్ది కలిపకూడదు. ఇలాగ మనం థ్రెడ్స్ది బటన్స్ ముందు కుట్టేసుకోవాలి. అలాగే పైన చూసారు కదా బోర్డ్ నెక్ది 2 కలిపకుండా ఒక సైడ్ తాడు ఒక సైడ్ ఉక్స్ వచ్చేలా చూడాలి. అది ఉక్స్ పెట్టి మనం తీసుకుండేలాగా బ్లౌజ్కి ఇబ్బంది పడకుండా, బ్యాక్ ఉక్స్లు కదా, లేదు ఫ్రంట్ ఉక్స్లో అయితే మనకు ప్రాబ్లమ్స్ ఉండదు. ఒకవేళ బ్యాక్ ఉక్స్లు కుట్టుకుండేలా అంటే బోర్డ్ నెక్ నేనైతే ఈ సలహా అయితే ఇస్తున్నాను. యాడ్ చేయకుండా ఇలా స్క్వేర్గా మనం దీనికి ఇలా జాయింట్ చేసుకొని కుట్టు అయితే ముళ్ళు విడకుండా ఇలాగా మనం ముళ్ళు వేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. చూసారు కదా ఒక సైడ్ అయితే నేను ఇలా జాయింట్ చేస్తున్నాను. ఈ జాయింట్ చేసిన దానికి ఉక్స్ వేసుకోవాలి, అవతల సైడ్ దానికి కాజా వేసుకోవాలి. ఒకవేళ బ్యాక్ ఉక్స్ ఇలా అంటే ఇలా వస్తుందండి మోడల్.